డిసెంబర్ 3 నాడు మనం దిగిపోయిన విషయం మీకు తెలుసు. నిన్న కేసీఆర్ గారు బహుశా రెండవసారి నల్గొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత సూర్యాపేట జిల్లాకి నిన్న తుంగతుర్తికి అదేవిధంగా సూర్యాపేటకి వచ్చినారు. బాల్యంలో రావాల్సిందే కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయినారు. ఈ రెండు చోట్లకి నిన్న వస్తే నేను ఎక్కడ ఉండి హైదరాబాద్ లో అమర్పేట తిరుగుతా ఉన్నాను. సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఎమోషన్ చూస్తూ ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు. నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయామో నాకైతే అర్థం కాదు. నేను ఆ వీడియోలు ఆ ఎమోషన్ మన వల్ల ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది నిజమేనా జరిగిందన్న కలనా అన్నట్టుగా నిన్న మరొకసారి గుండె కలుపుకున్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ 110 రోజుల్లో ఎంతో మంది ఒకరిద్దరు కాదు వేల మందితో కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. నాయకులందరూ కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం, ఆలోచించుకున్నాం ఏం జరిగింది. కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే, మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు. నల్గొండలో భూపాల్ రెడ్డి గారు ఎన్నికలతో సభ పెట్టినారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో పెడితే దాదాపు 40-50 వేల మందితో అద్భుతమైన ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. సభ జరిగిన తర్వాత భూపాల్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు, అంత మంచి ఉత్సాహం ఉంది. నల్గొండలో అభివృద్ధి కూడా అద్భుతంగా చేసినాం. మనం ఎన్నడూ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయని పని మీ నాయకత్వంలో జరిగింది. నల్గొండ రూపురేఖలు మారింది భూపాల్ రెడ్డి గారు వల్ల అని వారికి చెప్పారు. భాస్కర్ రావు గారు ఇచ్చినారు మిర్యాలగూడ. అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను మిర్యాలగూడ వచ్చి పోలాడలేకపోయినా. మిర్యాలగూడలో దాదాపు 3.5-4 కిలోమీటర్ల ర్యాలీ. నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు. ఆ 3.5-4 కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్ లో చూసినా, ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ, షాప్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి విజయ చిహ్నాన్ని నిలబెట్టి భాస్కర్ రావు గారు గెలుస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిటికీలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు. ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మిర్యాలగూడ. తర్వాత కోదాడ పోయాం, అక్కడ కూడా అదే వాతావరణం, అక్కడ కూడా బ్రహ్మాండమైన ర్యాలీ, అక్కడ కూడా చౌరస్తా పోతే మళ్ళీ గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి విధంగా అద్భుతమైన సభ. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా నల్గొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు 12లో 7-8 సీట్లు తప్పకుండా గెలుస్తామనే విశ్వాసంతో, అదే విశ్వాసంతో అందరూ కూడా ఉంది. కానీ దురదృష్టం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చింది. వాళ్ళు మేము మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటి, మిమ్మల్ని అందరికీ కోరేది కూడా ఒకటి. మనం తప్పకుండా పార్టీగా, ఒక కుటుంబ సభ్యులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అని మాట విజ్ఞప్తి చేస్తాము.